కొంతమంది ఇళ్లల్లో పెట్టుకున్న చిమ్నీలు ఆ ఇంటికి మంచి అందాన్ని తీసుకొస్తూ ఉంటాయండి. కొంతమంది ఆ చిమ్నీ కోసం ప్లాన్ చేసుకోకపోవడం వల్ల, ఆ చిమ్నీ పెట్టడం వల్ల ఏదో అతుకులు పెట్టినట్లు అనిపిస్తూ ఉంటుంది. అది చిమ్నీలు పెట్టుకున్న వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారుగా, ఈ హౌస్లో చాలా నీట్గా ప్లాన్ చేసుకున్నారనమాట కస్టమర్. అందుకే నేను ప్రతి వీడియోలో ముందే చెప్తా ఉంటాను, మీరు హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, కబోర్డ్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం అనుకున్నప్పుడే మీరు చిమ్నీ పర్చేస్ చేసేసేయండి. పర్చేస్ చేసేసి మన కార్పెంటర్కి దాని మెజర్మెంట్స్ చూసుకొని పర్ఫెక్ట్గా ఒక హుడ్ లాంటివి తయారు చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. మనం అంతా అయిపోయి లాస్ట్కి తీసుకొస్తే అక్కడ విండోస్ ఉండడము, కార్పెంటరీ వర్కులు సరిగా లేకపోవడము, మళ్ళీ దానికి అతుకులు పెట్టేసినట్లు చేసుకోవడం, ఇదంతా ఒక పెద్ద టాస్క్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనం దానికి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము, చూడడానికి అందం ఉండదు అనమాట మెయిన్. సో అలాంటిది లేకుండా ఉండాలంటే ముందు ప్లాన్ చేసుకోవాలి చిమ్నీల కోసం. ఇప్పుడు అంత అర్జెంట్ ఏముందిలే చిమ్నీతో, లాస్ట్లో తెచ్చుకుందాంలే చూసుకొని అనేసి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఫైనల్గా దాని అవుట్పుట్టే మన ఇంటి అందానికి చూపిస్తూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా హౌస్ వాస్తు ప్లాన్లో విండోస్ వస్తాయండి. ఆ విండోస్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి, విండోస్ సైజుని తగ్గించుకోవాలి కిచెన్లో. ఎందుకంటే స్టవ్ వచ్చే ప్లేస్లో అసలు విండో ఉంచకండి మీరు. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడున్న హౌస్లో చిమ్నీ పెడుతున్నారు, మన దాని నీడ్ ఏంటి అనేది కూడా తెలుసుకోకుండా వాళ్ళు పెట్టారా, మనం కూడా కొందాం అనేసి కొంటున్నారు. కొంటే మంచిదే, గుడ్, ఎందుకంటే దాన్ని యూజ్ ఉంటుంది ఫ్యూచర్లో. కానీ దానికి మీరు ప్లాన్ చేయట్లేదు. అదే అంటే అక్కడ విండో ఉండొద్దు, పైన హోల్ ఎక్కువ, ఆ హోల్ అనేది చాలా లెంత్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ పైపు చాలా దూరంగా కనబడతా ఉంటుంది, ఏదో పెద్ద ఇంట్లో ఫ్యాక్టరీలో పెట్టినట్టు ఆ పైప్ లైన్ కనబడుతుంది. సింకు స్టవ్ ఈ రెండు దగ్గర పెట్టేస్తూ ఉంటారండి, పక్కనే పెట్టేస్తూ ఉంటారు. ఆ సింకులో మనం కడిగిన వాటరు అవంతా వచ్చేసి ఆ స్టవ్ మీద పడిపోతూ ఉంటాయి. ఆ స్టవ్ పైనే చిమ్నీ ఉంటుంది. అంతా మనకు అసలు ప్లేస్ లేనట్టు అంత కంజెస్టెడ్గా పెట్టేస్తూ ఉంటారు. ప్లేస్ ఉన్నా కానీ కంజెస్టెడ్గా పెడతా ఉంటారు. అదేంటంటే ప్లానింగ్ లేకపోవడం వల్లే ఆ కంజెస్టెన్సీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే గ్రానైట్ బండ కట్ చేసి హాబ్ లోపల ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఓన్లీ పై మెరుగులే అండి అవన్నీ. ఓన్లీ గ్రానైట్ వరకు కట్ చేస్తారు, ఇక కింద లోపలంతా ఖాళీగా అట్లా వదిలేస్తారు. అప్పుడు ఏంటంటే ఆ స్టవ్ మీద పొంగిన పాలు, వాటర్ అదంతా ఆ గ్రానైట్ స్టవ్కి మధ్యలో చిన్న గ్యాప్ ఉండి అందులోకి లోపలికి వెళ్ళిపోయి మనం పెడుతున్న ఈ డ్రాస్లో పెట్టిన ఈ మెటీరియల్ మీద పడిపోతూ ఉంటుంది మొత్తం. సో మీరు దానికి కూడా ప్లాన్ చేసి అక్కడ ఆ స్టవ్ కూర్చోబెట్టే ప్లేస్లో బాక్స్ లాగా కొట్టించారనుకోండి, అందులో పడ్డ మెటీరియల్ కిందికి రాదు, ఒక బాక్స్ లాగా సేఫ్గా ఉంటుంది. అండ్ తుప్పు కూడా రాదనమాట. హాబ్ అనేది మనం ఓపెన్గా పెడితే వాటర్ అందులో పోయి మొత్తం తుప్పు వచ్చేస్తూ ఉంటుంది. నేను చాలా హాబులు రిపేర్లు చేశాను. ఆ హాబు పెట్టుకున్న 5 సంవత్సరాల తర్వాతకి మొత్తం బీకేసి మళ్ళీ ఆ బండ అంటించేసి పైన పెట్టుకుంటున్నారు. పెట్టుకోని వాళ్ళు ఏమో నీట్గా ఉంటుంది అనేసి కట్ చేసి లోపల పెడుతున్నారు. కానీ ఆ పెట్టుకునేటప్పుడు మాత్రం లోపల ఊరికే బండ కట్ చేసి ఊరికే అట్లా కూర్చోబెడతారు. అది చాలా తప్పు. వర్క్ తొందరగా అయిపోతుందని వర్కర్స్ కూడా ఇంతే అండి అని చెప్తూ ఉంటారు, మిస్గైడ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీ కిచెన్లో ప్లేస్ తక్కువగా ఉందనుకోండి, రైట్ సైడు చిమ్నీకి రైట్ సైడ్ ఉన్న ప్లేస్లో మీరు అసలు కబోర్డు ప్లాన్ చేయకండి, అది ఖాళీగా వదిలేసేయండి. ఆ కార్నర్లో ఆ కబోర్డు ప్లాన్ చేస్తారు, కిచెన్ చిన్నగా ఉంటుంది, చిమ్నీ ఫిక్స్ చేయలేము, అంత ఆక్వర్డ్గా ఉంటుంది అనమాట. చూడడానికి బాగుండదు, మనకు పని చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఒకవేళ అక్కడ కబోర్డు పెట్టేసారే అనుకోండి, కానీ అక్కడ డోర్ మాత్రం పెట్టించకండి, స్లైడింగ్ డోర్ పెట్టుకోండి. అది బయటికి రాదు కాబట్టి, మన ఈ చిమ్నీ అనేది గ్లాస్ ఐటమ్ కాబట్టి అది గట్టిగా లాగినప్పుడు తగిలి పగలకుండా ఉంటుంది అనమాట. ఇక ఏ బ్రాండ్ కొనుక్కోవాలి చిమ్నీలైనా హాబులైనా అనేసి నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారు కామెంట్స్లో కానీ ఫోన్లు చేసి కానీ. నేను ఒకటే చెప్తా అండి, మీ ఏరియాలో సర్వీసు బాగా ఉన్న బ్రాండ్ తీసుకోండి. అది ఈవెన్ అసెంబుల్డ్ అయినా సర్వీస్ చేసే వాళ్ళు ఉంటే అదే తీసుకోండి. ఎంత పెద్ద తోప్ కంపెనీ అయినా కానీ సర్వీస్ లేని తీసుకుంటే మీ రిమోట్ ఏరియాస్కి, మీ ఉన్న విలేజెస్కి వచ్చేసి అయితే సర్వీస్ చేయలేరు. పెద్ద సిటీస్లో అయితే ఒక 2-3 రోజులు లేట్ అయినా కానీ సర్వీస్ కంప్లీట్ అవుతుంది. బట్ రూరల్ ఏరియాస్లో మాత్రం సర్వీస్కి డిలే ఉంటుంది అనమాట.